హలో అండి, అందరు ఎలాగున్నారు? నేనైతే నిన్న గ్రహణం కదండి, నిన్న గ్రహణం పట్టడం వల్ల తెల్లవారు లేచిన తర్వాత మరి ఇల్లు అది శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలండి. నాకు అన్నీ శుభ్రం చేసేసరికి 9 అయిపోయింది. ఇక దేవుడి ముగ్గు అది కూడా స్నానం వచ్చేసి శుభ్రం అయితే చేస్తున్నాను. ఫోటోలన్నీ శుభ్రం తుడిచేసి క్లాత్ అది పెట్టి శుభ్రం తుడిచేసి విగ్రహాలు అది శుభ్రం దోమేసుకున్నానండి. ఇక్కడైతే ఇంకా తుడిచేసిన తర్వాత బొట్లే పెట్టుకుంటున్నాను. ఫోటోలకి పెట్టిన తర్వాత ఆ తర్వాత పూజ చేయాలి. గ్రహణం పెడితే మరి ఇల్లు పూజ గది అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి, అలా శుద్ధి చేసుకోవాలి. అది మైలు అయిపోయినట్టు అన్ని అంటూ ఉంటారు. అందుకని ఇవన్నీ శుభ్రం చేసి పూజ చేశానండి. ఇవాళ మండే కదా, ఇంకా నాకు ఇవన్నీ చేయబడికి అరగంట పైన పట్టేస్తుందండి. ఇంకా అందుకే మా గది ఇంకా చిన్నది కాబట్టి పూజ గది ఆ టైం పెట్టిన, ఇంకా పెద్ద పెద్ద పూజ గదులు అవి ఉంటే మటుకు ఇంకా ఎక్కువ టైం పడుతుందండి. నా పూజ గది చిన్నది కాబట్టి నాకు అరగంటలో అయిపోతుంది. ఇక పూజ గది శుభ్రవాదం అయిపోయాక దీపం అయితే పెట్టుకున్నాను దేవుడికి. ఈరోజు ఇలాగా ఇంకేమి నైవేద్యాలు అయితే ఏం లేవు. ఇంట్లో ఉన్న సీని బదాములు ఉంటే అవే పెట్టుకొని ప్రసాదం నైవేద్యం కింద పూజ అయితే కంప్లీట్ చేశానండి. మీ పూజ ఎలా చేసుకున్నారు కామెంట్లో తెలియజేయండి. ఎవరైనా సరే నా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా వీడియో లైక్ అయితే ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.